ఆయనకైతే ఎప్పటినుంచో చెప్తున్నా నేను. ఒక ట్రే ఎగ్స్ తెచ్చిపెట్టామనుకో, మేము చక్కగా ఆమ్లెట్‌లని ఉడకబెట్టుకొని తినేసి, చక్కగా ప్రోటీన్ పెంచుకుంటామనంటే, మా ఆయనకైతే ఓటీలు, డ్యూటీల వల్ల ఆయన బయటికి వెళ్ళట్లేదు, మాకేది తెచ్చిపెట్టట్లేదు. సో, మొత్తానికైతే ఇవాళ ఖాళీగా ఉన్నారు. అందుకే ఇంకా రేషన్ షాప్ దగ్గరికెళ్ళి వచ్చేటప్పుడు నా కోసం ఎగ్స్ అయితే తీసుకొనొచ్చారు. ప్రత్యేకంగా నా కోసమే అండి. ఏంటంటే నేను డైట్ చేస్తున్నాను. ప్రోటీన్ కావాలి గదా! అందుకోసం అనేసి ఎగ్స్ రోజు నేను ఒక 2 ఎగ్స్ బాయిల్ చేసుకొని తింటాననమాట. సో, అందుకోసం అనేసి నాకు ఇంకా పిల్లలకి నేను తింటానా చెప్పండి? నేను ఒక్కదాన్నే తింటానా పిల్లలకి పెట్టకుండా? సో, మా పిల్లలకి, నాకు, మా ఆయనకి కూడా తెచ్చే తేవడమే నేను ఈ ట్రేలలో చదురుతున్నా. ఈ ట్రేలు నాకు కూరగాయలు పెట్టుకోవడానికి పనికి రాలేదులే గానీ, ఎగ్స్ పెట్టుకోవడానికి మంచిగా పనికొస్తున్నాయి. ఇవైతే నేను ఎప్పుడు కూడా ఖాళీగా ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఉంచుతాను. ఎందుకంటే నేను ఎక్కువ కూరగాయలు తీసుకొనొస్తాను కదా! అవేమో ఇందులో సరిపోవు. ఒక హాఫ్ కేజీ, పావు కేజీ తెస్తేనేమో సరిపోతది. కానీ నేను తెచ్చే ఎప్పుడు కేజీలలో తీసుకొనొస్తాను కాబట్టి ఇంకా సరిపోవు. నేను కూడా పెట్టను. ఇంకా మామూలుగా ఏదైనా పుదీనా, కరివేపాకు అవైతే పెట్టుకుంటూ ఉంటాను. సో, మొత్తానికైతే ఈ విధంగా నాకు ఈ ట్రేలు ఉపయోగపడ్డాయన్నమాట. సో, ఈ బాక్సులంటారో, ట్రేలంటారో నాకు తెలీదులే కానీ నేను ఈ ట్రేలు కావాలంటే సో, నేను ఫ్లిప్‌కార్ట్‌లో ట్యాగ్ ప్రొడక్ట్స్‌లో ట్యాగ్ చేస్తాను. వెంటనే వెళ్ళి బై చేసేసుకోండి. నేను ఈ ట్రేలలో పెట్టాను. వీడియో కోసమని మళ్ళీ ఎగ్స్ బయటికి తీసి వీడియోలో చూపిస్తున్నా ఎలా పెడుతున్నాననేది. ఇంతకుముందు బానే అవన్నీ సరిపోయాయి. కానీ ఇప్పుడు తీసి పెడతా ఉంటే అస్సలు పట్టట్లేదు. అంటే బయటికి తీసి మళ్ళీ పెట్టేలోపు ఒక గుడ్డు పెరిగిపోయిందనమాట. సో, మొత్తానికైతే 24 గుడ్లు ఇందులో పట్టేసినాయి. ఇంకొక 6 గుడ్లున్నాయి. 6 గుడ్లలో ఒక గుడ్డుకి గుడ్డు కతుక్కొని పగిలిపోతే ఆయనకి ఆమ్లెట్ ఏసాననమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.